హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఐక్యూ జీ సిరీస్ నుంచి ఐక్యూ G11X అయితే రాబోతుంది అనమాట. యాక్చువల్గా బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది మేబీ బడ్జెట్లో చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా లేట్గా వీళ్ళు ఐక్యూ నుంచి బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఐక్యూ G11X అయితే చాలా బాగుంది. ఈ మొబైల్ కెమెరా ఇంటీరియర్ అంతా టోటలీ చేంజ్ అయిపోయింది అనమాట. వీళ్ళు ఇక్కడ ఒక ట్యాగ్ అయితే మెన్షన్ చేస్తారు అనమాట. ఫుల్ డే ఫుల్లీ లోడెడ్ అనేది చెప్తున్నారు. అంటే మనకి ఒక రోజంతా కానీ ఈ మొబైల్ ఎంత హెవీ లోడ్ వేసినా కానీ మీకు ఒక ఫుల్ డే అయితే బెటర్గా వర్క్ అవుతుందని వీళ్ళు ఈ ట్యాగ్తో చెప్తున్నారు. బెస్ట్ ట్యాగ్ అని చెప్పొచ్చు. అంతేకాదు ఈ సెగ్మెంట్లో ఇది ఫాస్టెస్ట్ ఫోన్ అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. ప్రెసెంట్ అయితే ఈ మొబైల్ అయితే టీచ్ చేస్తారనమాట ఐక్యూ వెబ్సైట్లో. ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే బయట పడాల. ప్రెసెంట్ అయితే కొన్ని అఫీషియల్ స్పెక్స్ అయితే మీతో మాట్లాడుకుంటాను ఈ మొబైల్ సంబంధించినవి. అంటే ఈ మొబైల్ ఏ స్పెక్స్తో మన ఇండియాలోకి రాబోతుంది అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ చూడైతే మనకి ఇది 6.78 ఇంచెస్ 1.5K IPS LCD డిస్ప్లే మీద రాబోతుంది. ఇది మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది అనమాట. HDR కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి వెరీ హయ్యర్ బ్రైట్నెస్తో రాబోతుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. హయ్యర్ బ్రైట్నెస్ అంటే 2000 నీట్స్ కానీ లేకపోతే 3000 నీట్స్ కానీ ఈ సెగ్మెంట్లోనే ఉంటుంది బ్రైట్నెస్ కూడా మనకి. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే వాడారనమాట. ఇది మనకి మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఒకవేళ చూస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 5G ప్రాసెసర్ అనమాట. 4nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్. ప్రజెంట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ అయితే తెలియదు, బట్ LPDDR4X కానీ యూజ్ చేసింటారు. అలాగే ఇది FFS 2.2000 రాబోతుంది అనుకుంటాను. బట్ చూద్దాం. మిడ్ రేంజ్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. మరి మీరు హైయర్ గేమ్స్ ఇది హ్యాండిల్ చేసేది అయితే ఎక్స్పెక్ట్ పెట్టుకోవద్దు. చిన్న గేమ్స్, మీడియం గేమ్స్ అయితే ఇది బ్యాటరీకి అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. ఫ్రీ ఫైర్ కానీ, క్యాండీ క్రష్ ఇలాంటి గేమ్స్ అయితే ఇది వేరే లెవెల్ అయితే మీకు ఇది ఆటోమేట్ చేస్తుంది. కాకపోతే మీకు పబ్జీ కూడా బెటర్ గ్రాఫిక్స్ హ్యాండిల్ చేసేదానికి అయితే ఛాన్స్ ఉన్నది. ఇది ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ RGB Y6తో రాబోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉందన్నమాట. ఫ్లాష్తో పాటు మనకి ఇక్కడ LED లైట్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. నేను LED లైటింగ్ ఇస్తారు అనుకోలేదు ఈ మొబైల్లో కెమెరా డిపార్ట్మెంట్లో. ఈ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేయదు. ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా 30 ఇచ్చారు, పర్లేదు. 30 అంటే మీరు ఫ్రంట్ ఫోటోస్ చాలా డీసెంట్గా తీసుకోవచ్చు అనమాట. అలాగే మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని 1080p 30 fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరాస్ అయితే కొంచెం డీసెంట్ కెమెరాస్ అని చెప్తాను, మరి అంత తోప్ కెమెరాస్ అయితే కావు ఈ మొబైల్లో. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. ప్లస్ 45 hours వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఒకవేళ మీరు నార్మల్ యూజెస్ అనేట్లయితే మీకు మేబీ 2 to 3 days వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది నేను హెవీగా యూజ్ చేస్తానంటే మీకు అంతగా రాకపోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, యాక్చువల్గా డిజైన్ బిల్డ్ క్వాలిటీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ప్రెజెంట్ నాకు కన్ఫామ్గా ఏది వాడాలని తెలియదు అనమాట. అందుకని నేను చెప్పలేదు. రేపు కానీ ఎల్లుండి కానీ ఈ మొబైల్ పూర్తి రివ్యూ రాబోతుంది. ఈ మొబైల్ ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి కొన్ని అఫీషియల్ స్పెక్స్ మాత్రం మీతో చెప్పాను అనమాట. ఫైనల్గా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ వరకు వీడియో చూసింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.